దైవిక రోషం కలిగిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వారి జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాల్ని మరిచిపోరు. రోషం కలిగిన క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు, కానీ ఆయన చేసిన వాగ్దానం నువ్వు మరిచిపోకూడదు. యోసేపు జీవితంలో ఎన్నో ప్రతికూలతలు, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, కానీ యోసేపుకి అంత బలం ఎట్లా వచ్చింది? అంత సహనం ఎట్లా వచ్చింది? అంత నిలకడగలిగి ఎలా ఉండగలిగాడు? అంత మనసుని ఎలా కుదుర్చుకోగలిగాడు? అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగాడు? శత్రువుని ఎలా ఎంత సునాయాసంగా ఓడించగలిగాడంటే, ఒకవేళ యోసేపుని కనుక మనం ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే ఆయన చెప్పే సత్యం ఏంటంటే, నాకు ఎదుట ఉన్న కష్టాలు కనబడట్లేదు, కానీ ఆయన చేసిన వాగ్దానాలు కనబడుతున్నాయి. ఎదుట ఉన్న ప్రతికూలతలు కనబడట్లేదు, కానీ ప్రభావవంతమైన ఆయన వాగ్దానాలు కనబడుతున్నాయి.